హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా స్వీట్గా ఉండే అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎలా చేయాలో ఏమేం కావాలో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ముందుగా ఇలా ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. ఇవి లావు అటుకులు అండి. ఇలా ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు అటుకులకి ఒక కప్పు చక్కెర తీసుకోవాలి. తర్వాత బాదం జీడిపప్పు కొద్దిగా, తర్వాత కిస్మిస్లు ఒక 3 యాలకులు కూడా తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, ఒక హాఫ్ లీటరు పాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాల గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాలు హీట్ అయ్యేలోపు మనం ఇంకో స్టవ్ పైన మరొక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందులోకి మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసి లైట్గా కలర్ మారేదాకా వేయించి వాటిని తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న అటుకులు కూడా వేసేసి వాటిని కూడా కలర్ మారేదాకా మనం అదే నేతిలో వేయించుకోవాలి. మరి ఎక్కువగా గట్టిగా కాకుండా కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని ఆ పాలను ఇటుపక్క స్టవ్ పైన పెట్టేసుకొని పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న అటుకులను అందులో వేసేసుకోవాలి. ఈ పాయసం ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకు ఇంట్లో 5 నిమిషాల్లో పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా 5 నిమిషాల్లో మనం పాయసం తయారు చేసి ఇవ్వచ్చు. ఇలా వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మరి కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక కప్పు చక్కెర తీసుకోవాలి. చక్కెర వేసిన తర్వాత కలిపి అందులో యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత మనము నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా పాయసంలో వేసి ఒకసారి కలుపుకోవాలి. చివరిగా ఒక టేబుల్ స్పూను నెయ్యి వేస్తే సరిపోతుంది. మనకు ఎంతో కమ్మగా స్వీట్గా ఉండే అటుకుల పాయసం తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పాయసాన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇది పాయసం చల్లారిన తర్వాత కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఆ పాయసాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో కమ్మగా స్వీట్గా ఉండే అటుకుల పాయసం మనకు రెడీ అయిపోయింది. ఈ స్వీట్ పాయసం మీకు నచ్చిందనుకుంటున్నాను. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.